I request our chief guest today to deliver the Hippocrates oath to our students. Dr. Vasundhara Devi Garu, Principal, Dr. Siddha Nayak Garu, Superintendent, Sri Madara RDO, esteemed faculty members, proud parents, and dedicated junior doctors of the graduating class of 2018. I feel really happy that I am here today in this graduation ceremony of the Government Medical College of my own town, Nellore. నా సొంత పట్టణంలో వైద్య కళాశాల ఏసీ సుబ్బారెడ్డి వైద్య కళాశాల స్నాతకోత్సవంలో ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. ఐఎమ్ టోల్డ్ that this is the 5th batch to step out of the portals of this college. I learned that so far 148 junior doctors with MBBS degree have become healthcare professionals with excellent academic performance and sound ethical values. This is itself is an achievement that all of you can be justly proud of. Being son of Nellore, in over 5 decades, I have seen this district headquarters hospital grow in strength and stature and going through the process of becoming medical college. నా చిన్నప్పుడు ఈ దొడ్డ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాల దాని ప్రారంభోత్సవానికి నేను ఒక సాధారణ పౌరుడిగా, విద్యార్థిగా, యువకుడిగా హాజరయ్యాను. ఆనాడు కర్ణాటక ముఖ్యమంత్రిగా ఉన్న కీర్తిశేషులు వీరేంద్ర పాటిల్ గారు మన ముఖ్యమంత్రి గారితో కలిసి వచ్చి ఆ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. నా ముందు అలాంటి ప్రభుత్వ వైద్యశాల దిన ప్రవర్ధమానమై పెరిగి ఇవాళ ఒక కళాశాలగా రూపొందించి ఆ కళాశాలలో విద్యార్థులుగా మీరందరూ ఇవాళ పట్టాలు పొందడం చాలా సంతోషకరంగా, నా మనసులో ఎంతో సంతోషంగా ఉందని మీ అందరికీ మనం చేస్తున్నాను. దొడ్డ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్యశాలకు చాలా మంచి పేరు ఉండేది. నాకు బాగా గుర్తు, మా అమ్మాయి దీపా వెంకట్ కూడా ఇదే ఆసుపత్రిలో జన్మించింది. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ కూడా మేము ఎందుకు దాన్ని ఎంచుకున్నామనంటే మంచి వైద్యులు ఉన్నారు, మంచి సేవ చేసే వైద్య నిపుణులు ఉన్నారు, సిబ్బంది ఉన్నారనే ఉద్దేశంతో దాన్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. నేను అప్పుడు విశాఖపట్నంలో విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. ఆ తరుణంలో మా అమ్మాయి ఇక్కడ జన్మించింది. అందువల్ల నాకు జీవితంలో ఎప్పుడు నేను చూసిన వైద్యశాల, అలాగే నా ముందు ప్రారంభమైన వైద్య కళాశాల ఇవాళ ఇంతగా ఎదిగి మరి ఇవాళ ఈ విద్యార్థులందరూ యువ డాక్టర్లకు వేదికగా తయారైందంటే అంతకన్నా సంతోషం ఇంకోటి ఏంటో అర్థం చేసుకోవాల్సి మీ అందరికీ మనం చేస్తున్నాను. నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంతమంది యువ విద్యార్థులను కలవడం, మీ అందరితో మాట్లాడడం ఎంతో సంతోషంగా ఉంది. యువత భుజస్కంధాల మీద దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని నా ప్రగాఢమైన విశ్వాసం. రేపటి పౌరులే కాదు, మీరు నేటి పౌరులు. పౌరులు బాధ్యతగా వ్యవహరిస్తే, పౌరులు సమర్థతగా పనిచేస్తే, పౌరులు నిజాయితీగా ఉంటే దేశం నిజాయితీగా ఉంటుంది. అందువల్ల మీరందరూ కూడా మొట్టమొదటగా ఈ వృత్తిలో ప్రవేశిస్తున్న మీరందరూ కూడా నిజాయితీతో పనిచేయాలి అని నా యొక్క కోరిక. దాన్ని మీ యొక్క జీవితంలో మీరందరూ కూడా ఒక ఆరాధ్యమైన విషయంగా పెట్టుకోవాల్సింది. మెడిసిన్ ఒకప్పుడు చెప్పేవాళ్ళు, పాలిటిక్స్, మెడిసిన్ అండ్ ఎడ్యుకేషన్ దే ఆర్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్. Do not give any omission or give any remission. Have the passion for the sake of the nation. రాజకీయాల్లో ఉన్నవారు, విద్యారంగంలో ఉన్నవారు,
వైద్య రంగంలో ఉన్నవాళ్ళు తమ వృత్తిని ఒక ఆదర్శంగా తీసుకోవాలి. ఆదర్శంగా తీసుకొని ప్రజా జీవనంలో ప్రజలకు మేలు జరిగించేందుకు పనిచేయాలని మన పెద్దలు సంకల్పించారు. రాజ్యాంగ నిర్మాతలు ఆశించారు. ఆ ఆశయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మీ యొక్క భవిష్యత్తును మీరందరూ కూడా ఆ విధంగా మలుచుకోవాలని, నిజాయితీగా వ్యవహరించాలని, మీ దగ్గరికి వచ్చే పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మిమ్మల్ని దేవుడిగా చూస్తారు. వారికి మీరు సేవ అంకిత భావంతో చేయాలని, మీ శక్తి వంచన మేర లేకుండా వారికి వచ్చినట్టు యొక్క అనారోగ్య సమస్యకు పరిష్కారం కనుక్కోవాలని చెప్పని నేను కోరుతూ ఉన్నాను. నిర్భర భారత్ అంటే ఇంకొక దేశం పైన ఆధారపడాల్సిన అవసరం లేకుండా, ఇంకొక విదేశాల యొక్క సహకారం అవసరం లేకుండా మనం సొంతగా మన కాళ్ళపై నిలబడే ఆత్మ నిర్భర భారత్ కావాలని ప్రధానమంత్రి నరేంద్రభాయ్ మోడీ గారు ఆశించారు. అది నెరవేరాలంటే ఎవరికి వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు వివిధ వృత్తుల్లో ప్రవేశించే వాళ్ళందరూ కూడా ప్రావీణ్యత సంపాదించాలి, నైపుణ్యత సంపాదించాలి, అంకిత భావంతో పనిచేయాలి. ఒక వృత్తిని ఈ యొక్క వృత్తి ధర్మంగా దీన్ని స్వీకరించాల్సిన అవసరం ఎంతో కూడా ఉంది. వైద్య రంగంలో ఉన్న మీరు ఈ నవభారత నిర్మాణంలో మరింత కీలకమైన పాత్ర నిర్వర్తించాల్సి ఎందుకుందంటే ఆరోగ్యం ఉంటే అది మహాభాగ్యం అని పెద్దలు చెప్పారు. ఏ దేశమైనా శక్తివంతం కావాలంటే అది ముందుగా ఆరోగ్యవంతం కావాలి. ఆరోగ్యంగా ఉంటేనే అది శక్తివంతమైన దేశంగా తయారవుతుంది. దాంతోపాటు ఇంకొక విషయం ఏంటంటే మనకు అందుబాటులో ఉన్న ఈ వైద్య సౌకర్యాలను పల్లెటూరి ప్రజలకు, గ్రామీణ ప్రజలకు అందజేయడం కూడా మన కర్తవ్యంగా పెట్టుకోవాల్సి ఉంది. ఎందుకంటే దేశం ఇంకా గ్రామాల్లో నివసిస్తోంది. 60% మంది గ్రామాల్లో ఉన్నారు. అందువల్ల దయచేసి ప్రతి ఒక్క విద్యార్థి, వైద్య విద్యార్థి, ఇవాళ మీరందరూ డాక్టర్లు అవుతున్నారు. మీ వృత్తిలో, జీవితంలో కొంత భాగాన్ని గ్రామాల సేవలో అందించేందుకు కేటాయించే ప్రయత్నం చేయాలని మిమ్మల్ని అందరూ కూడా నేను కోరుతూ ఉన్నాను. Every one of you must spare some of your valuable time for the villagers, for the rural people, because India lives in the villages. Keep this in mind and it should be part of your mission. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించాలి. నేనేమంటానంటే డాక్టర్లు అందరూ కూడా వారానికి 6 రోజులు పనిచేసిన ఒకరోజు గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే పట్టణాల్లో, మురికివాడల్లో, పేదవాడల్లో ఉండే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించాలి. ఇది చాలా ముఖ్యం. ఇవాళ దేశంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అనేక రకాలైన వ్యాధులు పెరుగుతూ ఉన్నాయి. క్యాన్సర్ ఎంత పెరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇతర జబ్బులు కూడా వస్తూ ఉన్నాయి. డయాబెటిక్ బాగా పెరిగిపోతూ ఉంది. వీటన్నిటికి కూడా ప్రధాన కారణం జీవన శైలి, లైఫ్ స్టైల్ అంటారు. జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఈ యొక్క జబ్బులు ఎక్కువ అవుతున్నాయి. అందుకని జీవన శైలి మళ్ళా తిరిగి పాత కాలంలో మన పెద్దలు మనకి నేర్పించినట్టు యొక్క జీవన విధానాన్ని మళ్ళా వెళ్లేందుకు కావలసిన విధంగా వైద్యులు ప్రజల్లో చైతన్యం కల్పించాలి. ఇది ఒక మిషన్గా దాన్ని చేపట్టినప్పుడు మాత్రమే అది సాధ్యం అవుతుంది. వైద్యులు చెప్తే ప్రజలు దాన్ని ఆసక్తిగా వింటారు, నమ్మకం కలిగేది ఉంటుంది. ఎందుకంటే దేవుడి తర్వాత దేవుడిలాగా చూసేది ప్రజలు వైద్యుడిని. అందుకని ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. టేక్ ఏ ఎడ్యుకేటివ్ క్యాంపెయిన్, అవేర్నెస్ క్యాంపెయిన్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్నారు. ముందే జబ్బు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజలను చైతన్యపరచాలని చెప్పని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉన్నాను. మారుతున్న జీవితం మన యొక్క జీవన విధానంలో అనేక మార్పులు తెస్తోంది. ఈ నేపథ్యంలో గ్రామీణ జీవన విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. ఫలితంగా గ్రామీణ ప్రాంత ప్రజలు అనేక వ్యాధులు ఎదుర్కొంటున్నారు. వ్యాధులు వచ్చాక వాటికి వైద్యం అందించడం కంటే వ్యాధులు ముప్పిని కొనకుండా ముందస్తు జాగ్రత్త తీసుకోవడం విధంగా గ్రామీణ ప్రజలను సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పైన ఉంది, వైద్యుల పైన ఉంది, ప్రజాప్రతినిధుల పైన ఉంది, పత్రికల పైన ఉంది, ప్రచార ప్రసార సాధనాల పైన ఉంది. ప్రజల్లో వీటి పట్ల చైతన్యం కలిగించాలి. నేను కొన్ని పత్రికల్లో చూస్తూ ఉంటాను. ఒకరోజు ముఖ్యంగా ఫలాని వ్యాధులకు ఫలాని జాగ్రత్తలు తీసుకోవాలా, తమ జీవన విధానంలో ఇలాంటి అలవాటు చేసుకోవాలా అని చెప్పని కొంత స్థలాన్ని కేటాయించి ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ తీసుకుంటారు. అలాగే టెలివిజన్ ఛానల్స్లో కూడా ప్రముఖ డాక్టర్ని పిలిచి వాళ్ళతో ఇంటర్వ్యూ చేసి వాళ్ళ ద్వారా సలహాలు ప్రజలకు ఇప్పిస్తుంటారు. ఇది చాలా అవసరం. దీన్ని మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రచార ప్రసార సాధనాలను నేను కోరుతూ ఉన్నాను.